హాయ్ యూఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నందమూరి బాలకృష్ణతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు గల అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది అతని ఇంటి పేరు కూడా మార్చేశారు. యాక్చువల్‌గా ఘంటసాల బలరామయ్య గారి మనవడు. అతనెందుకో ఘంటసాల అనే పేరుని తన పేరు ముందు తగిలించుకోవాలి, దాన్ని క్యాష్ చేసుకోవాలి అని అనుకోలేదు. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు కదా! అటువంటి పని చేయడానికి అతనికి ఎందుకు ఇష్టం లేకో మొత్తం మీద దాన్ని హైలైట్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్‌బీకే తమన్ అని లేకపోతే నందమూరి తమన్ అని చెప్పి అందరూ అతనికి పేరు కూడా అంటే ఇంటి పేరు కూడా అతనికి మార్చేయడం అన్నది మనం చూసాం. అంటే అంతగా బాలయ్య తోటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. అంటే ఒక హీరోకి ఇంత ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటే మిగతా హీరోలతో మనకి ఇబ్బందొస్తది. వాళ్ళ సినిమాలు చేయడానికి మనకి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఆలోచించకుండా అతను కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నందమూరి తమన్ అంటే హ్యాపీగా నవ్వుతాడు. ఎన్‌బీకే తమన్ అంటే గర్వంగా ఫీల్ అవుతాడు. ఆహ్, అటువంటి తమన్ ఇప్పుడు అంటే అందరూ ఊహించిందే. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నటువంటి 111 సినిమా అంటే 111వ సినిమాకి కూడా అతనే మ్యూజిక్ చేయబోతున్నాడని చెప్పి మనకి తెలిసింది. ఇంకా ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమాలో బాలయ్యతో ఒక పాట పాడించబోతున్నానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం. అంటే మా బాలయ్య అంతకుముందు కూడా 'పైసా వసూలు' సినిమాలో పాట పాడాడు. ఆయన స్టేజ్ మీద కూడా అప్పుడప్పుడు సరదాగా పాడుతుంటాడు. ఈవెన్ ఆహ్, ఒక సినిమా పాట చాలా క్లిష్టమైనటువంటి పాట 'శివశంకరి' పాట పాడి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంటే అందరి వాయిస్‌లు చాలా అద్భుతంగా లేదంటే గోల్డెన్ వాయిస్‌ల్లాగా లేకపోతే మహా అద్భుతంగా ఉండడం సాధ్యం కాదు కదా! ఇప్పుడు మనం చూస్తే కేవలం ఒక మనలో కూడా ఒక 1,00,000 మందిలో ఒకరికో, ఇద్దరికో మంచి గాత్రం అనేది ఉంటది. వాళ్ళు పాడుతుంటారు. మిగతా వాళ్ళందరం సరదాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే ఇలాగ ఒక ఘంటసాల, ఒక బాలసుబ్రహ్మణ్యం, ఒక రామకృష్ణ ఇలాగ అవ్వగలుగుతారు. కానీ ప్రతి ఒక్కరిలో గూడా కనీసం ప్రతి 10 మందిలో ఒకరైనా పాటలు పాడుకుంటారు. మిగతా వాళ్ళు వినడానికి కాకపోయినా తమకు తాము సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు పాడుకోవడానికి కారు డ్రైవింగ్ చేసేటప్పుడో లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు అలాగా పాటలు పాడుకోవడం అనేది అందరికీ సహజంగా ఇది. కానీ చాలామందికి ఇంకొంచెం బాగా పాడే ఇదున్నా కూడా పాడడానికి బెరుకు అనేది ఉంటది. అరే! మన పాట మనం అంత బాగా పాడలేం గదా! మనం ఎందుకులే పాడి అరే! ఏంట్రా ఈ గొంతు ఇలా ఉందని జెప్పి అనే భయం అనేది, ఆ బెరుకనేది చాలా మందిలో ఉండిపోద్ది. అందువల్ల వాళ్ళకున్న దాన్ని సానబెట్టుకోవడానికి ఏదైతే కొంచెం వాళ్ళలో పాడే ఇదుందో దాన్ని సానబెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరకదు. కానీ ఎప్పుడైతే బాలయ్య ఇలా స్టేజ్ మీద గానీ, లేపోతే 'శివశంకరి' పాట గానీ పాడాడో చాలామందికి ధైర్యం. ఇప్పుడు ఉదాహరణకి నేను గూడా సరదాగా పాటలే పాడుకుంటుంటాను. ఫేస్‌బుక్‌లో అది అప్‌లోడ్ చేస్తుంటాను. కానీ ఎక్కడో చిన్న భయం ఉండేది. అరే! ఎందుకు అని జెప్పి. కానీ ఎప్పుడైతే బాలయ్య పాట రిలీజ్ చేసి అప్పుడు వచ్చిందో, అప్పుడు నాకు కూడా ధైర్యం వచ్చింది. అరే! ఎందుకు మనం కూడా పాడకూడదు? అంటే ఎవరో కొద్దిమంది నవ్వుకోవచ్చు, లేకపోతే విమర్శించొచ్చు. అందుకని మన కోసం కదా మనం పాడుకోవాలి అన్నట్టుగా ఇలాగ నాలాగా కొన్ని లక్షల మంది ఇన్‌స్పైర్ అయ్యుంటారు. అలాగా బాలయ్య అలాగ అంతమందిని ఇన్‌స్పైర్ చేసినటువంటి బాలయ్య మరోసారి మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య తను నటిస్తున్న సినిమా కోసం మరోసారి గొంతెత్తి ఆయన తన గాత్రంతోటి అలరించబోతున్నాడన్న విషయం బాలయ్య ఫ్యాన్స్ అందరికి కూడా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇంకొకటేంటంటే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో అంతకుముందు బాలయ్య నటించినటువంటి 'వీరసింహారెడ్డి' ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. ఇప్పుడు అసలు స్టార్టింగ్ ఏదైతే అది ఫస్ట్ లుక్ లాగా చిన్నది రిలీజ్ చేశారో, అదే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడాన్ని మనం సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా హల్చల్ చేస్తుంది. అంటే 2 భిన్నమైనటువంటి గెటప్పులతోటి బాలయ్యని ఇందులో చూపించబోతున్నాడు. చాలా ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కించబోతున్నారు. అంటే వరుసగా ఇప్పుడు బాలయ్యని చూస్తున్నాం మనం. ఇప్పుడు అంటే ఈ ఈ మొన్న రిలీజ్ అయినటువంటి 'అఖండ 2' సినిమాకి సంబంధించి ఇప్పటికీ కొంత డిస్కషన్ జరుగుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతదా? లేకపోతే సూపర్ హిట్ అవుతదా? జస్ట్ హిట్టా? లేకపోతే అబోవ్ యావరేజ్‌గా ఉంటదనే డిస్కషన్‌లు ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ సినిమా ఇంకా నడుస్తుంది కాబట్టి, ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఇంకా జోరుగా చేస్తున్నారు. ఇప్పుడు
బోయపాటి కూడా మీడియా ముందుకొచ్చి తను పర్సనల్‌గా కూడా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే బాలయ్య కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ వారంలోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని చూసే అవకాశం ఉంది కాబట్టి, ఆ తర్వాత ఈ సినిమా రీచ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఈ సినిమా కూడా బాలయ్య కెరీర్‌లో వరుసగా ఐదో విజయంగా నమోదయ్యే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది. ఏదేమైనప్పటికి కూడా ఈ వరుసగా ఈ 5 సినిమాలకు కూడా మ్యూజిక్ అందించినటువంటి తమన్ ఫ్రెష్‌గా ఆరో సినిమా అంటే డబుల్ హ్యాట్రిక్ కోసం ఆరో సినిమా కూడా సంగీతాన్ని అందిస్తుండడం, దాంతో పాటు బాలయ్యతో ఒక పాట పాడించబోతున్నాడనే విషయం బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు అందరికి కూడా మంచి ఎనర్జీనిచ్చే విషయం కాబట్టి, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో తమన్ను, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న ఆరో చిత్రం కూడా అసాధారణమైనటువంటి విజయం సాధించాలని కోరుకుందాం.